ఆగస్టు 1 నుండి నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంటున్న కొరియన్ మూవీ ప్రాజెక్టు సైలెన్స్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ కొరియాలో 1 ఇయర్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయింది. ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 41 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీ మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. మూవీ రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపించింది. చిన్న స్టోరీనే చాలా లాగా తీశారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బోర్ ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం సూపర్గా ఉండు. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. ఈ మూవీ థ్రిల్లర్గా ఉంటుంది. థ్రిల్లర్గా ఉండే ఈ కొరియన్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో తన కూతురు కలిసి కారులో తన కూతురు చదువు కోసము తనను పంపడానికైతే మన హీరో తన కూతుర్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒక బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి దగ్గర చాలా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఆ ట్రాఫిక్లో వీళ్ళైతే చిక్కుకుపోతారు. ఇదే సమయంలో ఒక ఆర్మీ ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ అయితే ఆ బ్రిడ్జి మీద బోల్తా కొట్టి పడిపోతుంది. ఆ ట్రక్కులో ఒక ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఆ ప్రాజెక్టు ఏంటి, ఆ ట్రక్కులో ఉన్న వాటి వల్ల ఆ బ్రిడ్జి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రమాదంలో పడతారు. అదేవిధంగా మన హీరో ఆ ప్రమాదంలో నుండి వారిని తన కూతురిని రక్షించుకోవడం కోసము మన హీరో ఏం చేస్తాడు, అదేవిధంగా ఆ ట్రక్కులో కొన్ని ఉంటే అవి ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్గానే ఉంటుంది. కాస్త లాగదీశారు. కాస్త రన్ టైం తగ్గించుంటే చాలా బాగుండు. ఇక ఈ మూవీలో మన హీరో తన కూతుర్ని రక్షించుకోవడం కోసం చేసే కొన్ని పనులు అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీ సెకండ్ హాఫ్ కోసం ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.